జీవితంలో ఏదో జరగబోతోందని మీకు తెలుసా? ఈ క్షణంలో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది శాస్త్రం చెప్పే మాట కాదు. ఇది విధి మీకు పంపిన సంకేతం. మేషం రాశి వారికి ఇప్పుడు ఒక అపూర్వమైన కాలం వస్తోంది. ఇది మామూలు కాలం కాదు. ఇది మీ జీవితాన్ని అడుగుల నుండి అద్భుతాల వైపు తీసుకెళ్లే కాలం. ఇది మీరు ఎన్నాళ్లుగా వేచిచూస్తున్న ఆ క్షణం. ఇది మీ కన్నీళ్లు చిరునవ్వుగా మారే సమయం. ఇది మీ కష్టాలు కరిగిపోయే వేళ. మేషం రాశివారికి మీకు ఒక విషయం చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత నొప్పి భరించారో, ఎంత మౌనంగా కన్నీళ్లు దిగమింగారో, ఆ ప్రతి కష్టానికి ఇప్పుడు జవాబు వస్తోంది. ఆ ప్రతి రాత్రి చీకటికి ఇప్పుడు వెలుతురు వస్తోంది. మీరు ఒంటరిగా నడిచిన దారిలో ఇప్పుడు బ్రహ్మాండం మీ వెనక నడుస్తోంది. అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదంలో పుట్టిన మేషం రాశివారికి మీకు ఈ వీడియో ఒక వరం లాంటిది. ఈ వీడియో చివరిదాకా చూడండి. ఒక్క మాట వదలకండి. ఎందుకంటే మీ జీవితం మారబోతున్న వేళ మీరు దాన్ని తెలుసుకుని సిద్ధంగా ఉండటం చాలా అవసరం. ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదని? ఎంత ప్రయత్నించినా అవకాశం చేతికి అందడం లేదని? మీకు తగిన గుర్తింపు రావడం లేదని? మీ చుట్టూ ఉన్న వాళ్లు మీకన్నా తక్కువ కష్టపడినా పైకి వెళ్ళిపోతున్నారని? అవును, ఇది మీకు బాగా అనిపించే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు శని మహారాజు మీమీద తన పరీక్ష నడుపుతున్నాడు. శని పరీక్ష అంటే అంతటి కైనమైనది. కాని ఆ పరీక్షలో మీరు నెగ్గారు. మీరు విరిగిపోలేదు. మీరు వంగిపోలేదు. మీరు ఇప్పటికీ నిలబడి ఉన్నారు. అదే మీ అసలైన శక్తి. అదే మేషం రాశివారి నిజమైన గుణం. గురువు మహారాజు ఇప్పుడు గమనిస్తున్నాడు. గురుడు అంటే న్యాయానికి, జ్ఞానానికి, అభివృద్ధికి అధిపతి. గురుగ్రహ సంచారం మేషం రాశివారికి ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తోంది. ఇది చాలా ముఖ్యమైన గ్రహ సంచారం. ఈ సంచారం వల్ల మేషం రాశివారి జీవితంలో ఇప్పటివరకు ఆగిపోయిన అన్నీ మళ్లీ కదలడం మొదలవుతాయి. ఆగిన పనులు ముందుకు వెళ్తాయి. అడ్డుపడిన వారు తప్పుకుంటారు. అపార్థం చేసుకున్నవారు మళ్లీ అర్థం చేసుకుంటారు. ఇది గురుడి మహిమ. ఇది గురుగ్రహమిచ్చే ఆశీర్వాదం. రాహు మహారాజు, అతను ఇప్పుడు మీ జీవితంలో ఒక విపరీతమైన మార్పు తెస్తున్నాడు. రాహువు ఎప్పుడూ ఆశ్చర్యకరమైన మార్పులు తీసుకొస్తాడు. మీరు కలలో కూడా ఊహించని ఒక అవకాశం మీ జీవితంలో తలుపు తట్టబోతోంది. ఇది ఎక్కడ నుండి వస్తుందో మీకు అర్థం కాదు. ఇది ఎప్పుడు వస్తుందో మీకు తెలీదు. కాని అది వస్తుంది. తప్పకుండా వస్తుంది. రాహువు అలాంటివాడు. అతను మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మీకు అడ్డు నిలవలేదు. అదే ఇప్పుడు జరుగుతోంది. కేతు మహారాజు మీ పాత జ్ఞాపకాలను, పాత బాధలను, పాత అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నాడు. పాత విషయాలు వదిలిపోతున్నాయి. పాత సంబంధాలు ఓతున్నాయి. పాత పరిస్థితులు కరిగిపోతున్నాయి. ఇది మంచి సంకేతం. ఇది శుభసూచన. పాత వేదన వదిలిపోయినప్పుడే కొత్త ఆనందం మీలోకి వస్తుంది. అదే ఇప్పుడు జరుగుతోంది. మీ రాశికి అధిపతి కుజుడు. ఆ కుజుడు ఇప్పుడు ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నాడు. కుజుడు అంటే శక్తి, ధైర్యం, సాహసం, పోరాటం. ఈ కాలంలో మేషం రాశి వారిలో ఒక అసాధారణమైన శక్తి వస్తోంది. మీకు తెలియకుండానే మీలో ఒక నిర్ణయ శక్తి పెరుగుతోంది. మీకు తెలియకుండానే మీలో ఒక ఆత్మవిశ్వాసం నిండుతోంది. ఇది గ్రహాల శక్తి. ఇది కుజుడు మీకు ఇచ్చే కానుక. ఇప్పుడు చెప్పండి, అడుత్త 15 నాళ్లలో మీ జీవితంలో ఏమి జరగబోతోందో మీకు తెలుసా? అడుత్త 30 నాళ్లలో మీ జీవితంలో ఎంత పెద్ద మార్పు వస్తుందో మీకు అర్థమవుతోందా? ఈ కట్టంలో, ఈ నేరంలో మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మీరు ఏ లక్ష్యం కోసం కష్టపడుతున్నారో అది సాధించిన మీరు. మీ ముఖంలో సంతోషం, మీ కుటుంబంలో ఆనందం, మీ జీవితంలో స్థిరత్వం. ఇది కల కాదు. ఇది వాస్తవం కాబోతోంది. ఒక్కసారి ఈ మాటలు వినండి. ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన ఖగోళ శక్తి ఇప్పుడు కదలికలో ఉంది. ఇది వందల సంవత్సరాలకు ఒకసారి జరిగే అపూర్వ గ్రహస్థితి. 150 సంవత్సరాలకు పిదప వచ్చే ఈ అద్భుత శక్తి నేరుగా మేషం రాశివారికి అనుకూలంగా ఉంది. ఇది అందరికీ రాదు. ఇది ప్రతి రాశికి రాదు. ఇది మేషం రాశి వారికి ప్రత్యేకంగా విధి పంపిన శక్తి.
మీరు సిద్ధంగా ఉన్నారా ఈ శక్తిని స్వీకరించడానికి? ఇప్పుడు మాట్లాడదాం. అడుత్తు వచ్చే 7 రోజులలో మీ జీవితంలో 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. 3 వేరువేరుగా, ఒక్కొక్కటి మీ జీవితాన్ని ఒక్కో మెట్టు పైకి తీసుకెళ్లే సంఘటనలు. ఈ 3 మీకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఈ 3 మీకు ఆనందంగా అనిపిస్తాయి. ఈ 3 మీ జీవితానికి ఒక కొత్త దిశ చూపిస్తాయి. మొదటి ఘట్టం. ఇది వృత్తి విషయంలో వస్తుంది. మీరు ఇప్పటివరకు ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ఇది ఎక్కడ నుండో వస్తుంది. ఇది ఒక కొత్త అవకాశం కావచ్చు. ఇది ఒక పదోన్నతి కావచ్చు. ఇది ఒక కొత్త ఒప్పందం కావచ్చు. ఇది ఒక కొత్త భాగస్వాముడు కావచ్చు. కాని ఏదైనా సరే, ఇది మీకు చాలా కాలం తర్వాత వచ్చే ఒక మంచి వార్త. మీరు దాన్ని తోసిపుచ్చకండి. మీరు దాన్ని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఈ అవకాశం మళ్లీ రాకపోవచ్చు. ఈ తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళండి. ఇది గురుడు మీకు ఇస్తున్న అవకాశం. అడుత్తు వచ్చే 7 నాట్కళిలో రెండవ ఘట్టం వస్తుంది. ఇది డబ్బు విషయంలో, ఆర్థిక పరిస్థితిలో ఒక పెద్ద మలుపు వస్తుంది. ఇప్పటివరకు ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఇప్పటివరకు ఆగిపోయిన పని జరుగుతుంది. ఏదో ఒక చోట నుండి ఒక ఊహించని డబ్బు వస్తుంది. ఇది చిన్న మొత్తం కాదు. ఇది మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే మొత్తం. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ఒక ముఖ్యమైన అడుగు వస్తుంది. ఇందులో 100% నడుస్తుంది. ఇది తప్పకుండా జరుగుతుంది. మూడవ ఘట్టం. ఇది మీ కుటుంబంలో, మీ సంబంధాలలో వస్తుంది. ఒక వ్యక్తి మీతో మనస్ఫూర్తిగా మాట్లాడుతాడు. ఆ మాటలు మీ హృదయాన్ని తాకుతాయి. ఒక పాత తప్పుగ్రహింపు తొలగిపోతుంది. ఒక పాత బాధ మాయమవుతుంది. కుటుంబంలో ఒక శుభకార్యం గురించి మాట్లాడటం మొదలవుతుంది. ఒక కొత్త అనుబంధం ఏర్పడుతుంది. ఇది చాలా ముఖ్యమైన సంఘటన. ఈ సంఘటన మీ జీవితంలో ఒక కొత్త ఆనందాన్ని తీసుకొస్తుంది. మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఈ మూడవ ఘట్టం మీ జీవితంలో అన్నింటికంటే పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు మాట్లాడదాం మీ వృత్తి గురించి. మేషం రాశి వారికి వృత్తి విషయంలో ఇది చాలా ముఖ్యమైన కాలం. మీరు ఉద్యోగం చేస్తున్నారా? అయితే వినండి. ఇప్పటివరకు మీరు చేసిన పని గుర్తింపుకు నోచుకోలేదని అనిపించిందా? మీపై అధికారులు మీ కష్టాన్ని చూడటం లేదని అనిపించిందా? మీ సహచరులు మీకన్నా తేలికగా పైకి వెళుతున్నారని అనిపించిందా? ఈ ప్రశ్నలకు మీ మనసులో అవుననే జవాబు వస్తే, ఇప్పుడు ఆ సమాధానం మారబోతోంది. ఈ ఘట్టంలో మీ పని విలువ గుర్తించబడుతుంది. మీ కష్టానికి పురస్కారం వస్తుంది. మీకు ఒక నిజమైన అవకాశం మీద చేయి వేయగలిగే శక్తి వస్తుంది. ఆ శక్తిని వదులుకోకండి. ఆ అవకాశాన్ని పట్టుకోండి. వ్యాపారం చేస్తున్న మేషం రాశివారికి ఇది మీ వ్యాపారంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలయ్యే కాలం. మీరు ఎంతో కాలం నుండి ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారా? ఒక కొత్త విస్తరణ గురించి ఆలోచిస్తున్నారా? ఒక కొత్త భాగస్వామ్యం గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఆలోచనలకు చేష్టలు తోడు చేర్చండి. ఎందుకంటే ఈ ఘట్టంలో మీ వ్యాపార నిర్ణయాలు ఫలిస్తాయి. ఈ నేరంలో మీరు వేసే అడుగులు ముందుకు వెళతాయి. గురుగ్రహం మీ వ్యాపారానికి తన ఆశీర్వాద హస్తం పెడుతోంది. మీ వ్యాపారంలో ఒక కొత్త గ్రాహకుడు వస్తాడు. ఒక కొత్త ఒప్పందం కుదురుతుంది. ఒక కొత్త అవకాశం తలుపు తడుతుంది. దాన్ని స్వీకరించండి. మీకు ఇది మంచి సమయం. ఆర్థిక విషయంలో ఇప్పటివరకు మీ జీవితంలో డబ్బు విషయంలో చాలా కష్టాలు అనుభవించారు. శని మహారాజు పరీక్షా కాలంలో ఆర్థిక ఒత్తిళ్లు ఎక్కువగా అనిపించాయి. అప్పులు ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఖర్చులు ఎక్కువగా అనిపిస్తున్నాయా? ఇవన్నీ ఇప్పుడు మెల్లగా తొలగిపోతున్నాయి. ఒకటొకటిగా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఒకటొకటిగా అడ్డంకులు తొలగిపోతున్నాయి. మీ ఆర్థిక స్థితి ఇప్పుడు స్థిరపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నాయి. మీరు ఊహించని చోటు నుండి డబ్బు వస్తుంది. ఇది నిజం. ఇది శాస్త్రం చెప్పే మాట. ఆస్తి విషయంలో కూడా ఇది మంచి కాలం. భూమి కొనాలని అనుకుంటున్నారా? ఇల్లు కట్టాలని అనుకుంటున్నారా? వాహనం కొనాలని అనుకుంటున్నారా? ఈ ఘట్టంలో ఈ నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఈ నేరంలో మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో పెద్ద లాభాన్ని తెస్తాయి. ఈ సమయం పోతే మళ్లీ ఇంత అనుకూలమైన కాలం రావడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి ఇప్పుడే నిర్ణయించుకోండి. ఇప్పుడే అడుగు వేయండి. ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడుదాం. ఇది చాలా హృదయానికి దగ్గరైన విషయం.
మేషం రాశి వారికి ప్రేమ జీవితంలా ఇప్పుడు ఒక అద్భుతమైన మార్పు వస్తోంది. మీరు ఒంటరిగా ఉన్నారా? మీకు ఇష్టమైన వ్యక్తి ఉన్నారా కానీ మీరు మాట్లాడలేకపోతున్నారా? మీ మనసులో ఒక వ్యక్తి గురించి ఆలోచనలు వస్తున్నాయా? ఈ కట్టంలో ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తి మీతో మనసు విప్పి మాట్లాడతాడు. ఆ మాటలు మీ హృదయాన్ని పులకరింపచేస్తాయి. ఆ క్షణం మీరు ఎంతో కాలంగా వేచిచూస్తున్నారు. ఆ క్షణం ఇప్పుడు వస్తోంది. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్న మేషం రాశివారికి మీ సంబంధంలో ఒక కొత్త ఆనందం వస్తోంది. ఇప్పటివరకు ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇప్పటివరకు ఉన్న దూరం తగ్గుతుంది. మీ జీవిత భాగస్వామి మీతో మరింత ప్రేమగా, మరింత అర్థం చేసుకుని మాట్లాడటం మొదలుపెడతారు. ఈ మార్పు మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ మార్పు మీకు చాలా నచ్చుతుంది. మీ సంబంధం ఇప్పుడు ఒక కొత్త స్థాయికి వెళ్తుంది. వివాహం గురించి ఆశగా ఉన్న మేషం రాశివారికి ఈ కట్ట మీకు చాలా ముఖ్యమైనది. వివాహ ప్రయత్నాలు ఆగిపోయాయా? అనుకున్న సంబంధాలు కుదరడం లేదా? మీకు తగిన వ్యక్తి కనుపడడం లేదా? ఇప్పుడు ఈ పరిస్థితి మారుతోంది. గురుగ్రహం మీ వివాహ విషయంలో తన అనుగ్రహం చూపిస్తున్నాడు. ఒక మంచి సంబంధం వస్తుంది. ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. మీ కుటుంబంలో శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీ పెద్దలతో ఈ విషయం మాట్లాడండి. సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాలలో ఇది కుటుంబానికి ఒక ఆనందదాయకమైన కాలం. కుటుంబంలో ఒక కొత్త సభ్యుడు వచ్చే అవకాశముంది. కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశముంది. తల్లిదండ్రులతో సంబంధం మెరుగుపడుతుంది. అన్నదమ్ముల, అక్కచెల్లెళ్లతో అభిప్రాయభేదాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఒక పాత సమస్య పరిష్కారమవుతుంది. ఇల్లు సంతోషమయంగా మారుతుంది. మీ తల్లిదండ్రుల ముఖంలో ఒక కొత్త చిరునవ్వు వస్తుంది. ఆ చిరునవ్వుకు కారణం మీరే. ఇది మేషం రాశి వారికి గురుడు ఇచ్చే ఆశీర్వాదం. ఆరోగ్యం విషయంలో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవలసిన కాలం. శని గ్రహ ప్రభావం ఉన్నందువల్ల మీ శరీరం కొంచెం అలసటగా అనిపించవచ్చు. మీకు నిద్ర సరిగ్గా రాకపోవచ్చు. మీకు ఆందోళనలు ఎక్కువగా అనిపించవచ్చు. కానీ భయపడకండి. ఈ అలసట తాత్కాలికమైనది. ఈ ఒత్తిడి తాత్కాలికమైనది. మీరు ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి. ప్రొద్దుటే లేచి కొంచెం నడవండి. మనస్కు ప్రశాంతత ఇవ్వండి. ధ్యానం చేయండి. దేవుణ్ణి తలచుకోండి. అప్పుడు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శరీరానికి ఈ కాలంలో కొంచెం విశ్రాంతి అవసరం. దాన్ని తప్పక ఇవ్వండి. జీర్ణ సమస్యలు, నడుము నొప్పి, తలనొప్పి వంటివి ఉంటే తక్షణమే వైద్యుణ్ణి సంప్రదించండి. ఆలస్యం చేయకండి. మీ ఆరోగ్యమే మీ అసలైన సంపద. అది కాపాడుకోండి. మేషం రాశి వారికి ఈ కాలంలో మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. నిరాశకు చోటు ఇవ్వకండి. ప్రతికూల ఆలోచనలకు మనసు తెరవకండి. మీరు సాధించగలరు. మీరు చేయగలరు. ఇది నిజం. విద్య విషయంలో చదువుతున్న మేషం రాశి యువతీయువకులకు ఇది ఒక అద్భుతమైన కాలం. మీరు చదివిన విద్య ఇప్పుడు ఫలిస్తుంది. మీరు కష్టపడి చదివిన విషయాలు పరీక్షలలో అడుగుతారు. మీరు కలలు కన్న కళాశాలలో సీటు వస్తుంది. మీరు ఆశించిన కోర్సులో అడ్మిషన్ వస్తుంది. పోటీ పరీక్షలు రాస్తున్నారా? ఈ కట్టల్లో మీ ప్రయత్నానికి ఫలితం వస్తుంది. ఈ నేరల్లో మీరు చేసే ప్రయత్నం వృథా పోదు. మీ గురువులు మీకు అనుకూలంగా ఉంటారు. మీ సహచరులు మీకు సహాయం చేస్తారు. చదువులో ముందుకు వెళ్లే శక్తి వస్తుంది. విదేశ అవకాశాల గురించి మాట్లాడదాం. మేషం రాశివారికి ఇది విదేశ అవకాశాల దృష్ట్యా చాలా ముఖ్యమైన కాలం. విదేశంలో ఉద్యోగం వెతుకుతున్నారా? విదేశంలో చదువుకోవాలని అనుకుంటున్నారా? విదేశంలో ఉన్న మీ ప్రియమైన వారి దగ్గరకు వెళ్లాలని అనుకుంటున్నారా? ఈ కట్టల్లో మీ విదేశ కల నిజమయ్యే అవకాశముంది. ఒక కొత్త అవకాశం మీకు వస్తుంది. ఒక కొత్త తలుపు తెరుచుకుంటుంది. విదేశంలో పనిచేస్తున్న మేషం రాశివారికి అక్కడ మీ స్థానం మరింత గట్టిపడుతుంది. మీపై అధికారులకు మీమీద నమ్మకం పెరుగుతుంది. మీ గుర్తింపు పెరుగుతుంది. ఆధ్యాత్మిక వృద్ధి గురించి మేషం రాశివారికి ఈ కాలంలో ఆధ్యాత్మిక మనసు చాలా జాగ్రత్తగా ఉంటుంది. మీకు ఎప్పటికంటే ఎక్కువగా దేవుని మీద నమ్మకం ఏర్పడుతుంది. గుడికి వెళ్లాలని అనిపిస్తుంది. ప్రార్థన చేయాలని అనిపిస్తుంది.
పవిత్రమైన స్థలాలు సందర్శించాలని అనిపిస్తుంది. ఈ మనసు మంచిది. ఈ మనసు మీకు మంచి జరిగిందని సంకేతం. మీ ఇష్టదైవాన్ని మనసారా ప్రార్థించండి. మీ నమ్మకానికి ఫలితం వస్తుంది. ఇప్పుడు మాట్లాడుదాం సవాళ్ల గురించి. ఎందుకంటే జ్యోతిషం అంటే కేవలం మంచి విషయాలు మాత్రమే చెప్పడం కాదు. నిజమైన జ్యోతిషం మీకు సవాళ్లను కూడా ముందే చెప్పి సిద్ధం చేస్తుంది. మేషం రాశి వారికి ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. మొదటి జాగ్రత్త, మీ నోటిని అదుపులో పెట్టుకోండి. ఈ కాలంలో మీరు కోపంలో మాట్లాడే మాటలు మీకే నష్టం కలిగిస్తాయి. కుజుడు మీ అధిపతి కాబట్టి మీకు సహజంగానే కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ కోపాన్ని అదుపు చేసుకోవడం ఈ కాలంలో చాలా ముఖ్యం. మీరు అన్న మాటలు తిరిగి మీ మీదకే వస్తాయి. కాబట్టి మాటలలో జాగ్రత్తగా ఉండండి. రెండవ జాగ్రత్త, అపరిచిత వ్యక్తుల మీద నమ్మకం పెట్టుకోకండి. ఈ కాలంలో మీకు కొందరు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వారిలో కొందరు మీ మేలు కోరేవారు ఉంటారు. కాని కొందరు మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకుందామని వస్తారు. వారిని జాగ్రత్తగా గుర్తించండి. వ్యక్తిగత విషయాలు, డబ్బు విషయాలు అపరిచితులకు చెప్పకండి. మూడవ జాగ్రత్త, అప్పులు ఇవ్వకండి. ఈ కాలంలో మీకు దగ్గరైన కొందరు మీ దగ్గర సహాయం కోరవచ్చు. డబ్బు అడగవచ్చు. అప్పు తీసుకోవచ్చు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించుకోండి. ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు. అనవసరమైన ఆర్థిక బాధ్యతలు తీసుకోకండి. నాలుగవ జాగ్రత్త, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. అలసట అనిపించినా, నొప్పి అనిపించినా వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్ళండి. ఆలస్యం చేయడం మంచిది కాదు. మీ ఆరోగ్య మీ అసలైన సంపద. దాన్ని కాపాడుకోండి. ఐదవ జాగ్రత్త, ఏ నిర్ణయమూ తొందరపాటులో తీసుకోకండి. ఈ కాలంలో మీకు చాలా అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాల వెనక పరిగెళ్ళకండి. ఒక్కో అవకాశాన్ని జాగ్రత్తగా అంచనా వేయండి. మీకు నిజంగా మేలు చేసే అవకాశాన్ని ఎంచుకోండి. తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపం కలిగస్తాయి. ఇప్పుడు మాట్లాడదాం పరిహారాల గురించి. జ్యోతిషంలో పరిహారం అంటే గ్రహాల అనుగ్రహం పొందడానికి, జీవితంలో సానుకూలత తెచ్చుకోవడానికి చేసే ఆధ్యాత్మిక ప్రయత్నాలు. మేషం రాశి వారికి ఈ కాలంలో కొన్ని పరిహారాలు తప్పకుండా చేయండి. తెల్లవారుజామున నిద్రలేచి సూర్యుడికి నీళ్లు అర్పించండి. సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయం పయించండి. సూర్యుడు మేషం రాశికి చాలా శుభమైన గ్రహం. సూర్యుడి అనుగ్రహం పొందినప్పుడు మీ జీవితంలో వెలుతురు నిండుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంగళవారం ప్రతివారం హనుమంతుడికి ప్రార్థన చేయండి. హనుమంతుడు మేషం రాశి వారికి చాలా అనుకూలమైన దైవం. ఆంజనేయ స్తోత్రం చదవండి. హనుమంతుని మందిరానికి వెళ్లి నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఇది మీకు చాలా మేలు చేస్తుంది. మీ అడ్డంకులు తొలగిపోతాయి. శని మహారాజుకు ప్రతి శనివారం నల్ల నువ్వులు అర్పించండి. శని దేవాలయానికి వెళ్లి నల్ల నువ్వుల నూనె అర్పించండి. ఆవుతో చేసిన ఆహారాన్ని పేదవారికి పంచండి. శని మహారాజు సేవకులైన నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. ఇది శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. మీ కష్టాలు తొలగుతాయి. ప్రతిరోజు ఉదయం 1 నిమిషం కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని మనసులో తలచుకోండి. ఆ 1 నిమిషం మీ రోజు మొత్తాన్ని మారుస్తుంది. ఆ 1 నిమిషం మీ మనస్కు శక్తి ఇస్తుంది. ఆ 1 నిమిషం మీ జీవితంలో సానుకూలత నింపుతుంది. పచ్చని ఆహారం తినండి. ఆవు పాలు తాగండి. తులసి ఆకులు తినండి. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. మీ శరీరాన్ని, మనసును శుద్ధి చేస్తాయి. పేదవారికి సహాయం చేయండి. అన్నదానం చేయండి. ఇది అన్నింటికంటే పెద్ద పరిహారం. ఇది అన్నింటికంటే శ్రేష్టమైన పూజ. మీరు పేదవారికి ఇచ్చిన ప్రతి అన్నం మీకు పదింతలు తిరిగి వస్తుంది. ఇది జ్యోతిష్య శాస్త్రం చెప్పే మాట కాదు. ఇది జీవిత సత్యం. మేషం రాశి వారికి ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు ఎప్పుడూ ఒంటరిగా పోరాడుతున్నారని అనుకుంటారు. మీకు ఎవరూ అర్థం కారని అనుకుంటారు. మీ కష్టాలు ఎవరూ చూడటం లేదని అనుకుంటారు. ఇది నిజం కాదు. ఎందుకంటే ఈ విశ్వంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి మీ ప్రతి కన్నీటి బొట్టు చూసింది. మీ ప్రతి నిట్టూర్పు విన్నది. మీ ప్రతి ప్రయత్నం గమనించింది. ఆ శక్తి ఇప్పుడు మీకు జవాబు ఇస్తోంది. ఆ శక్తి ఇప్పుడు మీ వైపు నిలుచుంది. బ్రహ్మాండం మీ వైపు నిలుచుంది అంటే ఇదే. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో
ఈ సృష్టిలో ఉన్న అన్ని శక్తులు ఇప్పుడు మీకు అనుకూలంగా పనిచేస్తున్నాయి. గ్రహాలు మీకు అనుకూలంగా తిరుగుతున్నాయి. నక్షత్రాలు మీకు అనుకూలంగా మెరుస్తున్నాయి. దైవం మీకు అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. ఇప్పుడు ఏ శక్తి మీకు అడ్డు నిలవలేదు. ఇప్పుడు ఏ అడ్డంకి మీకు అడ్డుపడలేదు. ఒక మాట గుర్తు పెట్టుకోండి, మేషం రాశివారు ఎప్పుడూ ఓడిపోరు. మేషం రాశి అధిపతి కుజుడు. కుజుడు అంటే పోరాడేవాడు. కుజుడు అంటే విరిగినా వంగేవాడు కాడు. కుజుడు అంటే ఆగేవాడు కాడు. మీలో ఆ కుజుని శక్తి ఉంది. ఆ శక్తి ఇప్పుడు మేల్కొంటోంది. మీలో ఒక సింహం నిద్రలేస్తోంది. ఆ సింహం ఇప్పుడు లేచి నిలబడుతోంది. ఇప్పటివరకు ఎందుకు కష్టాలు వచ్చాయో తెలుసా? ఎందుకంటే ఆ కష్టాలు మీని బలపర్చడానికి వచ్చాయి. ఆ కష్టాలు మీని తయారు చేయడానికి వచ్చాయి. ఆ కష్టాలు మీని ఈ రోజు మీరు అందుకోబోయే విజయానికి అర్హులుగా చేయడానికి వచ్చాయి. బంగారాన్ని కాల్చినప్పుడే అది మెరుస్తుంది. వజ్రాన్ని రుద్దినప్పుడే అది వెలుగుతుంది. మీరు ఆ కష్టాగ్నిలో కాలారు. ఇప్పుడు మీరు వజ్రంలా మెరవబోతున్నారు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపినవారు ఎందరో ఉన్నారు. మీ అభివృద్ధి చూసి అసూయపడినవారు ఎందరో ఉన్నారు. మీ వెనక మాట్లాడినవారు ఉన్నారు. మీకు మంచి కాలం రావద్దని కోరుకున్నవారు ఉన్నారు. వారందరినీ క్షమించండి. ఎందుకంటే క్షమాపణ అనేది బలహీనుల లక్షణం కాదు. క్షమాపణ అనేది బలవంతుల లక్షణం. మీరు వారిని క్షమించినప్పుడు మీమీద ఉన్న కర్మభారం తొలగిపోతుంది. మీ జీవితం తేలికవుతుంది. మీ ముందుకు వెళ్లే దారి శుభ్రమవుతుంది. ఇప్పుడు ఒక మాట చెప్పండి మీకు మీరు, నేను సాధించగలను. నా జీవితంలో మంచి జరుగుతుంది. బ్రహ్మాండం నా వైపు ఉంది. నేను ఒంటరిగా పోరాడడం లేదు. విశ్వం నాతో ఉంది. ఈ మాటలు మీ మనసు నుండి వచ్చినప్పుడు అవి ఈ విశ్వంలోకి వెళ్తాయి. అవి ఒక శక్తిగా మారతాయి. ఆ శక్తి మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది. ఇది చాలా నిజం. మేషం రాశి వారికి ఒక చివరి మాట. మీరు చాలా ప్రత్యేకమైనవారు. మీరు చాలా బలమైనవారు. మీరు ఈ ప్రపంచంలో ఒక ముఖ్యమైన పని చేయడానికి పుట్టారు. మీ జీవితానికి ఒక పెద్ద అర్థముంది. మీ కష్టాలకు ఒక పెద్ద కారణం ఉంది. ఆ కారణమేమిటంటే, మీరు ఈరోజు చాలా కష్టపడ్డారు కాబట్టి రేపు మీకు చాలా గొప్ప విజయం వస్తుంది. మీరు ఈరోజు ఎంత మొండిగా నిలబడ్డారో రేపు మీరు అంత గర్వంగా నిలబడతారు. ఈ కాలం మీది. ఈ విజయం మీది. ఈ ఆనందం మీది. ఈ అభివృద్ధి మీది. ఇవన్నీ మీరు సంపాదించుకున్నారు. మీ కష్టంతో సంపాదించుకున్నారు. మీ శ్రమతో సంపాదించుకున్నారు. మీ నమ్మకంతో సంపాదించుకున్నారు. కాబట్టి వీటిని తీసుకోండి. వీటిని స్వీకరించండి. వీటికి అర్హ